చిరంజీవి నటిస్తున్న 'విశ్వంబర' మూవీపై అభిమానులు ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మంచి క్రేజ్ ఉంది. టీజర్‌కి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన పొందింది. చిరంజీవి లుక్, కొత్తదనం, విజువల్స్ గ్రాండ్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంతో తాజాగా విడుదలైన తొలి పాట 'రామ రామ' ఇప్పుడు ఓ ట్రెండింగ్‌గా మారింది. దాంతో వరుసగా అప్డేట్ ఇస్తూ సినిమా మీద మరింత క్రేజ్ పెంచాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'విశ్వంబర' నుండి రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటకు కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చారట. మాస్ బీట్‌తో ఈ సాంగ్ దుమ్మురేపే స్థాయిలో ఉంటుందట. ఇక చిరంజీవి స్టెప్స్ కూడా ఒక రేంజ్‌లో ఉంటాయట. త్వరలోనే ఈ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఊహించని స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. స్లోగా స్టార్ట్ అయిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మెగాస్టార్ మేనియాను మళ్ళీ రీడిఫైన్ చేస్తుంది. అటు పాట విషయంలోనూ, ఇటు లిరిక్స్‌లోనూ అందరి హృదయాలను తాకిన మెసేజ్ ఉండటమే ఈ విజయానికి కారణమని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు. ఈ పాటలో చిరంజీవి భక్తిభావం కలగలిసిన స్టెప్పులు, ఆయన ముఖంలో ప్రతిబింబించే భావ ప్రకటన, స్క్రీన్‌పై ఆయన ఉన్నత స్థాయి ప్రెజెన్స్ అన్నీ కలిసి పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. చిరు మాస్ మూవ్‌మెంట్స్‌కి పూర్తి విరుద్ధంగా ఆయనలోనూ భక్తివేదనను ఈ పాట వెలికితీసింది. ఇది ఒక యాక్షన్ స్టార్ నుంచి కనిపించే ఊహించని కోణం కావడంతో ఈ డిఫరెంట్ ట్రాక్ మెగా ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్‌ను కూడా అట్రాక్ట్ చేసింది. కీరవాణి సంగీతం ఈ పాటలో మరో ఎత్తుకు ఎక్కింది. శంకర్ మహాదేవన్ గొంతులో భక్తి రసాన్ని చిలికిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సంగీతం, ఆలాపనలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి ఒక భక్తిమయ దివ్యయాత్రను తలపిస్తున్నాయి. 'విశ్వంబర' సినిమా థీమ్‌కు అనుగుణంగా కీరవాణి ఈ పాటను అద్భుతంగా డిజైన్ చేశారని మ్యూజిక్ క్రిటిక్స్ చెబుతున్నారు. ఈ పాటతో పాటు సినిమా గురించి ప్రేక్షకుల్లో కొత్త రకమైన ఆసక్తి మొదలైంది. ఇది పూర్తిగా మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా కావడంతో చిరంజీవి తాజా ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందన్న దానిపై చర్చ మొదలైంది. నిర్మాతలు త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారని సమాచారం. రెండో సింగిల్స్‌తో పాటు ట్రైలర్ కూడా సమ్మర్‌లోనే రానుందని తెలుస్తుంది. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి, నండూరి మరియు కునాల్ కపూర్ల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డు విజేత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. వంశీకృష్ణారెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపట్టి ఈ బిగ్గీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.